రికార్డ్స్ అన్ని బ్రేక్ అయ్యాయి. సాటర్డే జరిగినటువంటి మ్యాచ్లో ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్, డీసీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఈ రెండు మ్యాచ్లో కలుపుకొని 986 రన్స్ స్కోర్ చేశారు. 56 సిక్సెస్ స్కోర్ చేశారు. 265 ఐపీఎల్ హిస్టరీలోనే కాదు T20లో కూడా హైయెస్ట్ చేజ్ని చేసి చూపించారు పంజాబ్ కింగ్స్. పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ డామినేషన్ కనిపించింది. సూర్యవంశీ 100 స్కోర్ చేశాడు. రికార్డ్స్ అన్నీ కూడా బ్రేక్ అయ్యాయి. సో కేఎల్ రాహుల్ తన క్లాసిక్ అండ్ మాస్ ఇన్నింగ్స్ని స్కోర్ చేసి మరీ చూపించాడు. 152 రన్స్ స్కోర్ చేసి మరీ చూపించాడు. అది ఇండియన్ ప్లేయర్లో హైయెస్ట్ స్కోర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేఎల్ రాహుల్కే సొంతమైంది. సో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సో ఎస్ఆర్హెచ్ టాస్ విన్ అయ్యి బౌలింగ్ తీసుకున్నారు, ఆర్ఆర్ బ్యాటింగ్కి వెళ్ళారు. సో మనందరికీ తెలిసిందే, ఇక్కడ ఏమైనా రివెంజ్ తీసుకుంటారా అని అనుకున్నాము. అదేవిధంగా వాళ్ళ బ్యాటింగ్ కూడా స్టార్ట్ అయింది. జైస్వాల్ చాలా తొందరగా అవుట్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ నిజంగా వైభవంగానే ఆడుతున్నాడు. అబ్బాయి ఆడుతున్నంతసేపు ప్రతి క్రికెటర్ అభిమాని కూడా అబ్బాయిని అలా చూస్తూ ఉండిపోతున్నారు. అబ్బాయి ఆడుతున్న నాక్కి అసలు అబ్బాయి ఏజ్ ఎంత, అబ్బాయి ఆడుతున్న తీరేంటి, ఆ కొడుతున్న షాట్లు ఏంటి, ఈ అబ్బాయికి ఇంటర్నేషనల్ బౌలర్స్ అంటే లెక్కనే లేదనుకుంటా. ప్యాట్ కమిన్స్కి ఫస్ట్ బాల్కి 6 కొట్టేశాడు. సో మొత్తానికి సెంచరీ కంప్లీట్ చేశాడు. అది కూడా 37 బాల్స్లో సెంచరీ కంప్లీట్ చేశారు. అందులో కొడితే నేను 6లే కొడతా అని ఆల్రెడీ క్రిస్ గేల్ రికార్డ్ని బ్రేక్ చేస్తా అని మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో అదే తీరులో కనిపిస్తున్నాడు. 12 సిక్సెస్ స్కోర్ చేశాడు, 5 ఫోర్స్. సూర్యవంశీ అండ్ ధ్రువ్ జురియల్ వీళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. 14 ఓవర్స్లోనే 170 రన్స్ స్కోర్ చేశారు. దాని తర్వాత మన ఎస్ఆర్హెచ్ బౌలర్లను మెచ్చుకోవాలి. అక్కడి నుంచి కట్టడి చేసి ఓన్లీ 228 వరకు మాత్రమే ఇవ్వగలిగారు. లేదంటే 250 వెళ్ళిపోయేది స్కోర్ వచ్చేసి. బట్ ఇక్కడి వరకు వచ్చింది అంటే అది కేవలం మన ఎస్ఆర్హెచ్ బౌలర్లను మెచ్చుకోవాల్సిందే. మరేంటి అంత స్కోర్ ఇచ్చారు కదా అంటే అక్కడ కొట్టే బ్యాటర్స్ అలా ఉన్నారు, అంటే అంత ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేస్తున్నారు. బట్ ఎప్పుడైతే 15 ఓవర్స్ నుంచి కట్టడి చేశారో అక్కడ మన బౌలర్స్ని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ధ్రువ్ జురియల్ కూడా చాలా మంచి ఆఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. దాని తర్వాత రియాన్ పరాగ్ అవుట్ అవ్వడం జరిగింది. అక్కడెక్కడ కొంతమంది వచ్చి క్యామియో రోల్ ప్లే చేసి మొత్తానికి 228 స్కోర్ చేయడం అయితే జరిగింది. ఆర్ఆర్ 19 ఫోర్స్, 16 సిక్సెస్ స్కోర్ చేసి టోటల్ 228కి రీచ్ అవ్వడం జరిగింది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వచ్చింది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ట్రావిస్ హెడ్ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మెచ్చుకోవాల్సిన బౌలర్ ఎవరు అంటే ఆర్చర్. తను వేసినటువంటి బౌలింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇక్కడ మన ట్రావిస్ హెడ్ తొందరగా అవుట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత స్టార్ట్ అయింది అయ్యా పవర్ ప్లేలోనే అభిషేక్ శర్మ అండ్ ఇషాంత్ కిషన్ పవర్ ప్లేలోనే వాళ్ళ యొక్క డామినేషన్ చూపించారు. పవర్ ప్లేలోనే మ్యాచ్ విన్నింగ్ మూమెంట్ని చూపించడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి 11 ఫోర్స్ అక్కడే 22 ఫోర్లు కొట్టడం జరిగింది. ఎస్ఆర్హెచ్ 28 ఫోర్స్ స్కోర్ చేసింది. మొత్తం 10 సిక్సెస్ స్కోర్ చేసింది. ఇక్కడ అభిషేక్ శర్మ తన పవర్ ప్లేలో తను ఎంత హిట్టింగ్ ఎబిలిటీ ఉందో చూపించాడు. అలాగే ఇషాంత్ కిషన్ అంధార్ నాక్ ఆడడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ ఇద్దరు కలిపి. దాని తర్వాత ఇషాంత్ కిషన్ అవుట్ అయ్యాడు, అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. దాని తర్వాత ఇషాంత్ కిషన్ అవుట్ అయ్యాడు. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాసెన్ వీళ్ళు ఇచ్చినటువంటి నాక్ కూడా ఎక్స్ట్రాడినరీ. ఒక క్యామియో రోల్ ప్లే చేసి ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. చాలా బాగా ఆడుతూ ఎస్ఆర్హెచ్ని విన్ చేశారు. అది కూడా ఇంకా 228 టోటల్ రన్స్ ఉన్నా, ఇంకా 9 బాల్స్ ఉన్నా సరే వీళ్ళిద్దరూ కలిపి చాలా తొందరగా విన్ అవ్వడం అనేది జరిగింది. కుమార్ రెడ్డి 3 సిక్స్లు కొట్టాడు, మంచి ఇన్నింగ్ ఆడాడు. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్ 4th కన్సిస్టెన్సీ విన్నింగ్ అనేది డీసీ బ్యాటింగ్ చేస్తూ ఒక ఇద్దరి గురించి మాత్రమే ఈ మ్యాచ్లో మనం మాట్లాడుకుంటాం హైలైట్స్గా.
సో ఇక్కడ మొత్తం హైలైట్సే ఉన్నాయి. అసలు సాటర్డే జరిగిన మ్యాచ్లో మొత్తం హైలైట్సే. ఇక్కడ ఏమైంది అంటే కేఎల్ రాహుల్ అండ్ నితీష్ రాణా వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రాడినరీ పార్ట్నర్షిప్. ఇంకొకటి కేఎల్ రాహుల్ గురించి మనం మాట్లాడుకోవాలి. చాలామంది చాలా రకాలుగా అన్నా, ఎంతమంది ఏమన్నా తను దాని ఎలా రియాక్షన్ అనేది కూడా ఎక్కడ మనకి చూపించకుండా చాలా కామ్ అండ్ కంపోజ్గా ఉంటూ ఈరోజు తన క్లాస్ ఏంటో తన మాస్ ఏంటో రెండు కలిపి చూపించాడు కేఎల్ రాహుల్. ఫస్ట్ పర్సన్ 152 రన్స్ స్కోర్ చేయడం, అది కూడా 67 బాల్స్లో 10 4s 9 6s. ఇంత ఎక్స్ట్రాడినరీ నాక్ ఆడి చూపించాడు. హ్యాట్స్ ఆఫ్ టు కేఎల్ రాహుల్. అండ్ నెక్స్ట్ నితీష్ రాణా ఆడినటువంటి నాక్ కూడా 44 బాల్స్లో 91 రన్స్ స్కోర్ చేశాడు. కూడా 11 4s 4 6s స్కోర్ చేశాడు. వీళ్ళిద్దరు ఎక్స్ట్రాడినరీ నాక్ ఆడారు. 265 రన్స్ స్కోర్ చేసిన ఎందుకు ఓడిపోయింది అంటే అంత స్కోర్ పెట్టిన తర్వాత కూడా వీళ్ళ దగ్గర ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఎందుకు అవతల వాళ్ళ మీద ప్రెజర్ పెట్టలేకపోయారు. సో నెక్స్ట్ పంజాబ్ చెప్తుంది మీరు 264 ఇచ్చినా కూడా అది మాకు సరిపోదు అన్న రేంజ్లో బ్యాటింగ్ చేసి చూపించారు, చేజ్ చేసి చూపించారు. ఇక్కడ అసలు ప్రభు సింహన్ ప్రియాంచార్య వీళ్ళిద్దరు పవర్ ప్లేలో ఆడారమ్మా. 6లే అంటే ఇంక హైలైట్సే, ఆ 6లే ఇంకేం లేదు. 24s 26s స్కోర్ చేశారు పంజాబ్ కింగ్స్. ప్రియాంచార్య మొదలు పెట్టాడమ్మా 6లు 4లు. ప్రభు సింహన్ అతను కూడా అంతే అదిగా బ్యాటింగ్ చేశాడు. వీళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ ఎక్స్ట్రాడినరీగా పోయింది. దాని తర్వాత వికెట్స్ పడ్డ తర్వాత కూడా శ్రేయస్ అయ్యర్ నిలబడ్డాడు, ఉత్తికి ఆరేశాడు. అంటే అన్ని మ్యాచ్లో కూడా శ్రేయస్ అయ్యర్ 2 క్యాచ్లు డ్రాప్ చేశారు. క్యాచ్లు డ్రాప్ చేసిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఊరుకుంటాడా? చాలా ఈజీగా 36 బాల్స్లో 71 రన్స్ స్కోర్ చేసి 7 6s స్కోర్ చేసి ఇంకా 7 బాల్స్ ఉన్నాగానే మ్యాచ్ని ఈజీగా 265 చేజ్ చేస్తూ విన్ని సొంతం చేసుకున్నారు పంజాబ్ కింగ్స్.